175 రోజులయ్యింది. ఇన్ని రోజులు జగన్ను జైల్లో నిర్బంధించిన దేవుని దయతో చివరకు విజయం జగన్దే అవుతుంది. అధికార కాంగ్రెస్ కు జగన్ను కష్టపెట్టడం తప్ప వేరే పని లేదు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి, దాని ప్రముఖులకు జగన్ తుమ్మాడు దగ్గాడు దగ్గర నుంచి జగన్ గురించి మాట్లాడటం తప్ప వేరే టాపిక్ లేదు. 175 రోజులు అయినా 2 రోజులకు ఒకసారి సిబిఐ జగన్ మీద తప్పుడు లీకులు ఇవ్వకుండా ఉండలేదు. వాటిని పతాక శీర్షికలలో, దిగజారుడు పదాల్లో కొన్ని పత్రికలు, టీవీలు చూపించక మానరు. ఇదంతా ఒకవైపు ఉంటే 175 రోజులు జైలులో ఉండి ప్రజలకు దూరంగా ఉన్న ప్రజలకు జగన్ మీద ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదు సరికదా, ఎన్నో రెట్లు పెరిగింది. తమ కన్నబిడ్డకో తమ సొంత అన్నకో అన్యాయం జరిగినట్లుగా భావించి వేదన పడుతున్నారు, రగిలిపోతున్నారు, కన్నీరు పెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇక మా ఇంట్లో అత్తమ్మకు, నాకు, పిల్లలకు గుండె నిండా జగను. ఆలోచనలన్నీ జగన్ మీదే. షర్మిల వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట వెనుక అన్న మీద షర్మిలకు ఉండే ప్రేమ, అన్న కోసం తన మనస్సులోని బాధ, ఆరాటం ప్రతిబింబిస్తూ ఉంది. 2 ఏళ్ల కుట్రలు, 175 రోజుల క్రూరత్వం నడుమ ఈ 3 ఏళ్ల నుంచి ప్రజలు చూపించిన ప్రేమ, అండదండలు, ఆదరాభిమానాలు, దేవుని దయ, నిన్నైన ఆశీర్వాదం ఇవి మా జీవితాన్ని నడిపిస్తున్నాయి. చరిత్ర తిరగేసినా, పురాణాలు చదివినా, ఏ మతం బోధించినా మనం చూసేది ఒక్కటే: అన్యాయం, అక్రమం, దురాగతం. వీటి మీద అంతిమ విజయం మంచి మార్గంలో, న్యాయ మార్గంలో, ప్రేమ, మానవత్వ మార్గంలో నడిచేవారిదే. ఒక హిట్లర్ అయినా, ఒక గోబెల్లే అయినా, ఒక నరకాసురుడైనా, ఒక రావణుడైనా, కౌరవులైనా వీరి పతనం, వీరి ఓటమి యుద్ధం మొదలవ్వక ముందే రాసిపెట్టింది. ఎందుకంటే గెలుపు మనం ఆడే ఆట మీద ఆధారపడదు, మనం ఎంచుకునే మార్గం మీద ఆధారపడి ఉంటుంది. యథార్థ హృదయం గలవారిని బలపరచడం కోసం దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూనే ఉంటుంది. దేవుని కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీద ఉంటాయి. కాబట్టి ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కుట్రలు చేసినా, అధికార దుర్వినియోగం చేసి అన్యాయం చేసినా, 175 రోజులు జగన్ను జైల్లో పెట్టినా జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఈ రోజు కాదు, ఇచ్చిన మాట కోసం ఎందరూ బెదిరించినా, అదిలించినా బెదరకుండా ఓదార్పు యాత్ర మొదలుపెట్టిన రోజునే జగన్ విజయం రాసిపెట్టి ఉంది. ఇచ్చిన మాట కోసం ఇస్తానన్న మంత్రి పదవిని, ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా ఎంచుకున్న రోజే దేవుడు జగన్ కు విజయాన్ని రాసిపెట్టాడు. 2.5 సంవత్సరాలకు పైగా ప్రజల కోసం, ప్రజల మధ్య వారిలో ఒకరిగా, వారితోనే తింటూ, వారితోనే ఉంటూ, వారికి అన్నలాగా, తమ్ముడిలాగా, కొడుకులాగా, మనవడిలాగా వాళ్ల కోసం నేను నిలబడాలి, వాళ్ల జీవితాలలో నేను వెలుగు తేవాలి, వాళ్ల కష్టాలను నేను తీర్చాలి అని జగన్ అనుకున్న ఆ మొదటి క్షణమే జగన్ కు దేవుడు విజయాన్ని రాసిపెట్టాడు. తను జైలులో ఉన్న తన గురించి కాకుండా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తున్న జగన్ కు దేవుడు విజయం రాసిపెట్టాడు. హాయిగా బెంగళూరులో ఉండి వ్యాపారాలు చేసుకుంటూ భార్యా పిల్లలతో సంతోషంగా ఉండడం కంటే కష్టాలు పడే ప్రజలతో చేయి కలపాలని, వాళ్లను సంక్షేమ మార్గంలో నడిపించాలని నిశ్చయించిన రోజునే జగన్ కు విజయాన్ని రాశాడు దేవుడు. ఎంత ఆపాలనుకున్నా కృష్ణుడి పుట్టుకను కంసుడు ఆపలేకపోయినట్లే, క్రీస్తు పుట్టుకను హేరోదు ఆపలేకపోయినట్లే జగన్ బయటకు రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు. జగన్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే జయాపజయాలు మన యుక్తి మీద, శక్తి మీద కాదు ఆధారపడేది. మనం నీతికి, న్యాయానికి, మంచితనానికి నిలబడ్డామా, లేక అన్యాయం, అక్రమం కోసం నిలబడ్డామా అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి 175 రోజులైనా సరే సత్య మార్గంలో నడుస్తున్న జగన్దే విజయం.